తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో యోగా డే పై కలెక్టర్ ప్రశాంతి సమీక్ష నిర్వహించారు. వచ్చే నెల 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా సుమారు 2 కోట్ల మంది ప్రధానితో పాటు యోగా చేసే విధంగా ప్రభుత్వం టార్గెట్ పెట్టింది. ఈ మేరకు రాజమండ్రిలో జూన్ 21 వరకు ప్రతిరోజు గ్రాండ్ ట్రంక్ రోడ్డుపై యోగా సాధన నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తామని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, ఖైదీలు, ట్రాన్స్ జెండర్లు కూడా యోగా సాధనలో పాల్గొంటారని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో మనం ఒక 1 మంత్ కాలం పాటు అంటే ఒక నెల రోజులు యోగాంధ్రగా ఒక క్యాంపెయిన్ అనేది చేయబోతున్నాం. దాని మీద నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ ఇది. మనం నిన్ననే కర్టన్ రైజర్ ప్రోగ్రామ్ కూడా గౌతమి ఘాట్లో చేసుకోవడం జరిగింది. సో ఈ యోగా డే జనరల్గా మనం ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21 మనం ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటున్నప్పటికీ ఈ సంవత్సరం ఏదో ఒక రోజు ఒక ఈవెంట్లా కొంతమందితో యోగాని చేయడం, దాన్ని ప్రాపగేట్ చేయడం కాకుండా ఒక 1 మంత్ కంప్లీట్గా క్యాంపెయిన్ చేసి వీలైనంత ఎక్కువ మందిని యోగా ప్రాక్టీషనర్గా చేసి వాళ్ళకి హెల్త్ని అందించాలి అనే ఉద్దేశంతో ఒక కంప్లీట్ కార్యాచరణ ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయడం అనేది జరిగింది. ఇందులో భాగంగా మొట్టమొదటిసారిగా మనం కర్టన్ రైజర్ చేసుకున్నాం. దట్ ఈస్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అని అందరికీ తెలియజేయడానికి. సో ఇందులో మనం కార్యాచరణ ఎలా చేసామంటే, ఎవరైతే యోగాని నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో, యోగా చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళందరికీ కూడా మాస్టర్ ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా 5 డే ట్రైనింగ్